మన మధ్యన మరి దైవజనులు ఉన్నారండి, అన్నమ్మ గారు. ఒక 5 నిమిషాలు మాట చెప్తారు, ఒక 5 నిమిషాలు వాక్యం పంచుకుంటారు. సరే, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ గృహంలోనికి వచ్చిన మీ అందరికీ మీరు ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చారు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ రీతిగా మనందరూ ఈ గృహంలో కూడుకుంటాం అనేది దేవుని నామానికి ఎంతో మహిమ కలుగును గాక. ఇంతటి చక్కటి గృహాన్ని దేవుడు వీరికి అనుగ్రహించారు. మరి నా హృదయంలో చాలా ఆనందంగా ఉంది, మీ అందరి హృదయంలో కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగనే ఈ విషయంలో మాస్టర్ జక్రయ్య మావయ్య గారు ఉంటే కనుక చాలా ఆనందించును, మామూలు ఆనందం కదండి. ఆయన గృహం గురించి, కుటుంబం కొరకు చాలా సంవత్సరములు ప్రార్థన చేస్తూ వచ్చారు. మీరు కోడవిల్ రోడ్లో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం మరి వెళ్ళి మీరు గృహంలో ప్రార్థన పెట్టడం కూడా జరిగేది. తల్లి రుతమ్మ గారు, మావయ్య గారు కూడా ఇద్దరు ఇల్లు ప్రార్థనలో చేస్తూ వచ్చేవారు. తల్లి లీలమ్మ గారు కూడా ఎంతో ప్రార్థనాపరురాలు, వారి కుటుంబం కొరకు మరి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఇంత విజయాన్ని పొందుకున్నారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో 2 మాటలు చూసుకుందామండి. దేవుణ్ణి ప్రేమిస్తే కలిగే ఫలితాలు, దేవుణ్ణి ప్రేమిస్తే కలిగే ఫలితాలు 2 మాటలు చూద్దాం. మరి దేవుని ప్రేమిస్తే ఏం కలుగుతాయి? దేవుని ప్రేమిస్తే ఏం కలుగుతాయి? అన్నీ కలుగుతాయి. దేవుని ప్రేమిస్తే అన్నీ కలుగుతాయి, సమస్తములు మనకు అనుగ్రహిస్తారు. అయితే దేవుని ప్రేమించడం అనేది మన హృదయాంతరంగంగా ఉండాలి. ఒక విషయం ఆలోచిద్దాం. కీర్తన రాసిన 91వ కీర్తన 91వ కీర్తన 14వ అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుండును. అతని విడిపించి అతని గొప్ప చేదును. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ గృహంలో కూడుకుని ఈ రీతిగా నీ ఘనమైన నామమును స్తుతించే కృప మాకు ఇచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నైనా పాటల ద్వారా నేను స్తుతిస్తూ వచ్చాము ప్రభా. అయా నీ బిడ్డలు ప్రార్థిస్తూ వచ్చారు కుటుంబం కొరకు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్యాన్ని విరిచి మాకు వడ్డించండి ప్రభా. మమ్మల్ని మీరు బలపరచండి అయ్యా. ఈ గృహ కూడిక ద్వారా మీరు నాతోనూ మాతో అందరితో కూడా మాట్లాడండి. నీ మాట చాలా మేలైనది ప్రభా, నీ మాటలు చాలా విలువైనవి ప్రభా. ఈ లోకంలో ఎన్నో మాటలు మేము వింటూ వస్తున్నాం. ఆ మాటలు మాకు ప్రతిఫలం ఏమీ ఉండదు ప్రభా. ఆ మాటల్లో శక్తి లేదు ప్రభా. కేవలము నీ మాటలో శక్తి ఉందయ్యా, నీ మాటలో ప్రభావం ఉంది ప్రభా. ఆ ప్రభావం మాకు దయచేయండి స్వామి. నీ ఆత్మ మాకు దయచేయండి. నన్ను నీ సిలువ చాట మరుగుపరచుకోండి అయ్యా. నేను చాలా జ్ఞానహీనురాలి ప్రభా. నీ జ్ఞానంతో నింపండి ప్రభా. నీ వాక్కు దయచేయండి, బలపరచండి. చేరవచ్చిన బిడ్డలతోని కుటుంబ బిడ్డలతో మీరు మాట్లాడి నడిపించి కృప దయచేయమని స్తుతించి ప్రార్థించి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చదవబడిన వాక్యంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను, నేను అతన్ని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడి వాక్యము ఏం సెలవిస్తుందంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించను. అంటే దేవుడు ప్రేమిస్తేనే దేవుడు ఈవులు ఇస్తాడా అండి? దేవుడు శ్రమను తప్పిస్తాడా అండి? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు అంటున్నాడు లోకమును ఎంతో ప్రేమించాను అంటున్నాడు కదా. లోకమును ప్రేమించాడు. కొంచెం లోకమే సగం లోకాన్ని ప్రేమించాడండి. లోకాన్ని అంతటినీ ప్రేమించాను అన్నాడు. మరి చాలా మంది దేవుణ్ణి ఎరగకుండానే ఉన్నారు. దేవుణ్ణి ద్వేషించేవారు ఉన్నారు, దేవుణ్ణి దూరం పెట్టేవారు కూడా ఉన్నారు.
అయినా దేవుడు ఏం చేస్తున్నాడండి, లోకముని ఎంతో ప్రేమించానండి. కానీ ఇక్కడ అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అయితే దేవుడు అందరినీ ప్రేమించాడు. మనం ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి కదండి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తామో వారికి దీర్ఘాయువు ఉంటుందంట, సౌఖ్యం ఉంటుందంట, క్షేమం ఉంటుందంట. ఎవరిని ప్రేమించాలి? ఒకసారి గమనించండి, మన హృదయంలో ఎవరినైనా మనిషిని ప్రేమిస్తే నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉంటుందా? తల్లిదండ్రులను ప్రేమిస్తాం బిడలంగా, ఆ తల్లిదండ్రులకి ఏమవుతుందని మనకి కలవరం కలుగుతుంది కదండి. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు, ఆ బిడ్డలు బయటికి వెళ్ళినా ఏ పని చేసినా ఏముంటుందండి, ప్రేమించుట ద్వారా హృదయంలోనికి ఏమొస్తుంది? కలవరము, భయము, ఇంకా ఆందోళన. మనం ప్రేమించడం ద్వారా కదండి. అయితే మనం ప్రేమిస్తే చాలా కలవరం పడవలసి వస్తుంది. అదే దేవుణ్ణి ప్రేమిస్తే గనక, మనుషులను ప్రేమిస్తే ఇంత కలవరం చెందాలి, ఇంత నష్టపోవాలి మనుషులు. అదే దేవుణ్ణి ప్రేమిస్తే గనక మనకి ఏం కలుగుతుందో చెప్పనండి, నెమ్మది కలుగుతుంది. ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. దేవుని ప్రేమించి చూడండి, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని ప్రేమించే కొలది నెమ్మది ఎక్కువ మనకుంటుంది, శాంతి మనకుంటుంది. మనుషుల్ని ప్రేమించే కొలది ఏమొస్తుందండి? చాలా ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో నష్టపోవాల్సి వస్తుంది. అదే దేవుని ప్రేమిస్తే మనకు నెమ్మది వస్తుంది. దేవుని ప్రేమించే వారికి సమస్తమును కూడా ఏం చేస్తారంటండి, సమకూర్చి జరిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే దేవుడు కూడా అంతే కదా, మనుషుల్ని ప్రేమించాడు కాబట్టి ఆయనకు కూడా ఏమైందండి, శ్రమ పడవలసి వచ్చింది. ఏం పడవలసి వచ్చింది? శ్రమ. మనల్ని ప్రేమించాడు కాబట్టి, అమితంగా మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కూడా ఏం పడవలసి వచ్చింది? చాలా శ్రమ పడవలసి వచ్చింది మన గురించి. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటుందంటే, ఇది అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామమున ఎరుగున్నవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. ఎవరి నామం ఎరగాలండి? యేసు నామములో ఎంత శక్తి ఉందో తెలుసండి. ఆయన నామము తలిస్తేనే ఏమవుతాయండి, చీకటి శక్తులు వెళ్ళిపోతాయి. ఆయన నామములో రోగానికి స్వస్థత ఉంది. ఆయన నామములో అన్ని వ్యాధులకి కూడా ఏం కలుగుతుంది అంటే స్వస్థత కలుగుతుంది, విడుదల. అన్ని పరిస్థితులకి ఏం కలుగుతుంది? విడుదల కలుగుతుంది. ఆయన నామము అంత శక్తివంతమైనది, ఆయన నామము అంత గొప్పది. అయితే యేసు నామమును మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా మనము స్తుతించేవారుగా మనం ఉండాలి. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు నన్ను ఘనపరుచుచున్నాడు కనుక అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన మొరంతే కూడా ఆలకిస్తాడు కదా. అందుకే తల్లి లీలమ్మ గారు మొర ఆలకించి ఏం చేశాడండి? ఎంతటి చక్కటి గృహాన్ని దేవుడు అనుగ్రహించాడు కదా. మన వల్ల అయితే ఏమీ కాదు, దేవుడి సహాయము, దేవుడు బలమైన హస్తము, సహాయము మన పట్ల ఉంది కాబట్టి ఆయన కృప చూపించాడు. ఈ గృహంలోకి అడుగు పెట్టగానే ఎంత మంచి గృహాన్ని బిడ్డలకి ఇచ్చావు కదా ప్రభువా. మా సంఘ ప్రియులందరికీ ఇలాంటి గృహాలు మీరు అనుగ్రహించు ప్రభువా అని హృదయపూర్వకంగా ప్రార్థించాను. హల్లెలూయా చెప్పిన వారందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. అంటే ఇందాక మనం ప్రయాణంలో చేస్తున్నప్పుడు, ఆటో మీద వస్తున్నప్పుడు, మొదటి మా పరిచర్యలో ప్రభువా నడకతో వచ్చిన వారు ఉన్నాము. ఆటోలో రానున్న దినాల్లో మా బిడ్డలు కార్లు వేసుకుని రావాలి ప్రభువా అని అనుకున్నా మనసులో. విశ్వాసులతో కనుక మీరుంటే దేవుడు ఇంత గొప్ప కార్యం. ఎందుకంటే దేవుడిని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడండి? ఆయన ప్రేమిస్తూ మొదలు పెడితే ఆయన ఒక్కోటి ఇస్తాడు. ప్రేమించడం మొదలు పెట్టండి. ఆయన ఇవ్వకపోతే దేవుని అడగండి, నన్ను కాదు, దేవుని అడగండి. ఆయన ప్రేమించడం మొదలు పెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుని ప్రేమిస్తే కనుక దేవుడు ఏం చేస్తాడండి? సకలము మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మన హృదయంలో ఆయన్ని ఎక్కువగా ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి అనుకుంటాం మనం, ఆయన తప్ప, ఆయన కాకుండా ఎవరిని ప్రేమిస్తామండి అంటాం. అది చాలా తప్పు. మనం ప్రేమిస్తే గనక మన పరిస్థితులు మరొకలాగా ఉంటాయండి. ఆయన ప్రేమించే విధానం. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆ మహోన్నతుడు ఎవరండి? మహోన్నతుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మహోన్నత చాటున నివసించేవాడే సర్వశక్తి నీడనికి వస్తామంటారు. సర్వశక్తుడు ఎవరు? యెహోవా దేవుడు. అది సర్వశక్తుడు ఎవరండి? యెహోవా దేవుడు. మహోన్నతుని చాటును నివసించాలి. ఆయన చాటును నివసించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి చాటును నివసిస్తే సర్వశక్తుని నీడలోనికి మనం వస్తామంట.
ఆ నీడలోనికి వస్తే గనక ఏ కొదవ ఉండదు. నీడ ఉంటుందండి. ఒక కోడి తన పిల్లల్ని ఎక్కడ దాస్తుంది? తన రెక్కల్లో దాస్తుంది. రెక్కల కింద దాచినప్పుడు ఆ పిల్లలకి అపాయం ఉంటుందా అండి? ఏ అపాయం ఉండదు. ఏ పిల్లి వచ్చినా ఏమొచ్చినా ఎత్తుకుని వెళ్ళలేవు. ఎవరిని ముడితే అట్లా ముట్టినట్టు తల్లిని ఏమైనా చేస్తే అప్పుడు అట్లా ఏమైనా చేయగలుగుతాయి కదా. అలాగే ఇప్పుడు మనము ఎవరి చాటుకు వెళ్ళాలండి? మహోన్నతుని చాటుకి వెళ్ళాలి. సర్వశక్తుని నీడను విశ్రమించాలి. యేసు నామమును మనం ఆశ్రయించినప్పుడు మహోన్నతుని చాటుకు వెళ్తాం. ఆయన చాటుకు వెళ్ళినప్పుడు గొప్ప కృప దొరుకుతుంది. అందుకే కదా ఈ పైనున్నవన్నీ కూడా దేవుని వాక్యం, ఇదంతా మనకు తెలుసు కదా. ఈ అధ్యాయం అంతా మనకు తెలుసు. ఎక్కువగా భయం కలిగినప్పుడు ఏం చేస్తారండి? నిద్రలో కూడా అడిగితే కొంతమంది చెప్పగలుగుతారు ఈ అధ్యాయం. ఎందుకంటే ఈ అధ్యాయం చదివినప్పుడు కొంత నెమ్మది దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఈ అధ్యాయం చదువుతూ ఉంటాం కదా. అలాగే నేను అంటున్నాడు ఇక్కడ 11వ అధ్యాయంలో చూడండి, 11వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందరు. చాలండి. ఆ 10వ అధ్యాయం చదువుతారా? 10వ వచనం, నీకు అపాయం ఏమీయో రాదు, ఏ తెగులను నీ గుడారంలో సమీపించదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమిస్తారంటండి ఏ తెగులను ఏం చేయవద్దంట? గుడారంలో సమీపించదంట. ఆయన్ని ప్రేమిస్తే గనక తెగుళ్ళు మన గుడారానికి సమీపించు. మన గుడారాలకి ఏమేసుకోవాలి? దేవుని కంచి వేసుకోవాలి. ఏమేసుకోవాలండి? మన గృహాలకు దేవుని కంచి వేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన గృహాలకు ఆ గృహం చుట్టూ ఆయన కంచి ఉండాలి, ఆయన కాపుదల ఉండాలి. అలనాడు ఐగుప్తులో ఇశ్రాయేలు ఉంటున్నప్పుడు ఆ దేవుని దూత వచ్చి సెలవిచ్చింది, మీరు సంహారపు దూత వస్తుంది, మీరు గడప కమ్మలకి ఏమి రాయమందండి? రక్తపు రాయమంది. బలిచిన రక్తపు మార్కు వేయమంది. ఆ మార్కుని, ఆ రెడ్ మార్కును చూసి ఆ సంహారంతో ఏం చేయలేదండి? ఆ ఇంటిలోనికి రాకుండా దాటి వెళ్ళింది కదా. ఐగుప్తి నివాసులకు మరణము వెళుతూ వచ్చింది. మన ఇశ్రాయేలు గుడారాలకి ఏమి రాలేదు కదా, కీడు రాలేదు, కీడు తప్పించారు. ఎందుకని? దేవుణ్ణి ప్రేమించే వంశం అది. దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుని గణపరిచారు. కాబట్టి అలా దేవుణ్ణి మనం గణపరిచినప్పుడు మన గుడారాలకి ఏముంటుందంటండి? కంచి ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం అదే సెలవిస్తుంది, నీ గుడారంలో ఏ తెగులును సమీపించదు. అసలు సమీపించదంటండి. అంటే మన గృహంలో ఎవరికి అప్పగించుకోవాలి? ఆయనకి అప్పగించుకోవాలి. ఎన్ని కీడులు ఉంటాయి తెలుసండి. మనకు కనిపించనివి, కనబడనివి కూడా ఎన్నో కీడులు ఉంటాయి. అవన్నీ తప్పింపబడాలంటే, అన్ని తప్పించుకోవాలంటే మన వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుందండి? ఆయన వల్ల అవుతుంది. అందుకే ఆయనకు అప్పగించాలి. ఇది ఆయనకు అప్పగించినంత మాత్రాన మనకు రాకుండా ఉండదు సుమా. మనం ఏం చేయాలి? ఆయన్ను ప్రేమించాలి. ఏం చేయాలండి? ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించి ఆయనకు మనము మన గృహాలు ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడండి? ఎంత కాపుదలించుతాడంటే అంత కాపుదలించుతాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏ తెగులున నీ గుడారంను సమీపించు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాను. ఎవరికి ఆజ్ఞాపించారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దూత ఉంది ఇప్పుడు కదా. మనకి ఎవరూ తోడలేదని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఎల్లప్పుడూ ప్రభు ఏం చేస్తున్నారండి? దూతలను కావలిస్తున్నారు. మన పురుషులు మరి బయటికి వెళ్ళి క్షేమంగా మన గృహాలకు వస్తున్నారంటే ఎవరండి? దేవుని కాపుదల. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు, నా బిడ్డలను కాపాడు. ఎందుకంటే నా బిడ్డ నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, నన్ను చాలా ప్రేమిస్తుంది. అందుకే ఆ బిడ్డలను కాపాడని తనకి దూతలకు ఆజ్ఞాపిస్తున్నారంట. అలాగే నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. చాలండి. అయితే వారి పాదములకి ఏం తగలకుండా, కనీసం మన కాళ్ళకి చిన్న రాయి తగలటం కూడా ఎవరికి ఇష్టం లేదండి. అంటే దేవుడు ఎంతగా ప్రేమించాడో చూడండి. ప్రేమించిన వ్యక్తులకి ఏదైనా నష్టం జరుగుతుంది, కష్టం జరుగుతుందంటే మనం తట్టుకోగలుగుతామా? తట్టుకోవాలి. అలాగే దేవుడు కూడా అంతే. మన పాదములకు రాయి కూడా తగలకుండా ఏం చేస్తున్నాడంట? ఆయన తమ చేతుల మీద దేవుణ్ణి ప్రేమిస్తే ఇలాంటి కృప ఉంటుంది. అందుకే ఇక్కడ అంటున్నారు, శ్రమల్లో నేను అతనికి తోడై ఉందును. ఏమంటున్నాడండి? శ్రమలలో నేను అతను. అంటే శ్రమలు మనకు వస్తాయి, కానీ దేవుడు ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు.
శ్రమలు వచ్చినప్పుడు దేవుడు తోడుగా ఉంటే ఎంత నెమ్మది కలుగుతుంది. శ్రమలు రావాలి. శ్రమలు వచ్చినప్పుడు, శ్రమల్ని దాటి వెళ్ళినప్పుడు మనకి ఒక మంచి సాక్ష్యం, మంచి అనుభూతి మన జీవితంలో ఉంటుంది కదా. అప్పుడు దేవుడు మనకు తోడండి నెమ్మదిస్తాడు. నేను పలానా పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఎవరు నాకు సహాయం చేయలేదు, కానీ దేవుడే నాకు సహాయం చేశాడు అని ఎంతగానో దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తిలో ఈ అనుభవం జరుగుతూ ఉంటుంది. అందుకే ఆయన ఏమై ఉంటాడంట, తోడై ఉంటాడంట, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసి. దేవునికి మహిమ కలుగును గాక. మన శ్రమలు, మన నష్టములు, కష్టములు విడిపించి ఆయన ఏం చేస్తాడంట, గొప్ప చేస్తాడంట. ఈ రోజు ఈ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడండి, చాలా గొప్ప చేశాడు. తల్లి మొన్న నాతో సాక్ష్యం పంచుకుంటున్నారు. ఏమనంటే, మా బంధువులు చాలా ఆశ్చర్యపోయారండి, చూస్తే ఆశ్చర్యపోయారు. అవును, నిజమే, ఆశ్చర్యమే కదా. ఎందుకంటే దేవునికే మహిమ ఘనత ఇదంతా. దేవుడు చాలా చక్కటి కృప ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడు ఏం చేస్తానంటున్నాడు, గొప్ప చేస్తానంటున్నాడు. పడిన స్థితిలోనే దేవుడు ఎప్పుడు కూడా ఉంచడండి, లేవనెత్తుతాడు. ఎప్పుడు లేవనెత్తుతాడు ఆయన హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు, ఆయన హృదయపూర్వకంగా హత్తుకున్నప్పుడు ఏం చేస్తాడంటండి, ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ఆయన లేవనెత్తే దేవుడు, పడేసే దేవుడు కాదు సుమా. ఆయన ఎవరండి, లేవనెత్తే దేవుడు. ఎవరు ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిలోంచి లేవనెత్తే దేవుడు. మనం అనుకుంటాము, నేను పడిపోయినా కదా, ఇంక ఇదే కదా నా జీవితము, ఇదే కదా నా పరిస్థితి అని అనుకుంటాం. కాదు. దేవుని ప్రేమించి, హృదయపూర్వకంగా ప్రేమించి చూడండి, దేవుడు ఏం చేస్తాడు, లేపి చాలా గొప్ప చేస్తాడు, అత్యధికంగా గొప్ప చేస్తాడు. ఊహించని రీతిగా ఏం చేస్తాడంటండి, చాలా గొప్ప చేస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించదు. ఏ ఆయువుని ఇస్తాడంటండి, దీర్ఘాయువుని ఇస్తాడంట. దీర్ఘాయువు పొందుకోవాలి. క్రైస్తవులమైన మనము ఏం పొందుకోవాలండి, దీర్ఘాయువు పొందుకోవాలి. అకాల మరణాలు పొందుకోవడానికి వీలు లేదు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తే కనుక ఆయన ఏమిస్తాడు, దీర్ఘాయువుని ఇస్తాడు. మానవుడు ఆయుష్ ఎంతండి, 70, అధిక బలం ఉన్నవే కదా 80 కదా, అంత దీర్ఘాయువుని ఇస్తాడు. ఆ ఆయువులో, ఆ దీర్ఘాయువులో సుఖ సంతోషం, క్షేమం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన్ని ప్రేమించే హృదయం మనకు ఉండాలి, ఆయన ప్రేమించే మనసు ఉండాలి. అయితే న్యాయాధిపతుల్లో మాట ఉంటుంది చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయన ప్రేమించి వారి బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడెను. చాలండి. ఇక్కడ యెహోవా నీ శత్రువులు అలాగనే నశించెదరు, ఆయన ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందబ్బా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమించే వారు ఎలా ఉంటారంటండి, బలమైన సూర్యుని, ఉదయించే సూర్యుడి వలె ఉంటారంట. సూర్యుడు ఎలా ఉంటాడు, సూర్యుడికి ఎదురెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి, ఏమైనా ఎదురెళ్తాయో చెప్పండి. సూర్యుడు ఎంత ఉపయోగమో తెలుసండి. సూర్యుడి కిరణాలు పడగానే నేల ఏమవుతుంది, ఆరుతుంది కదా. కుళ్ళు కూడా ఏమవుతుందండి, ఎండుతుంది కదా, చెత్త ఎండుతుంది కదా. సూర్యుడు ఎంత బలమైన వాడు, సూర్యుని ఎదుర్కొనే వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. అలాగనే సమస్యలు కానీ, పరిస్థితులు కానీ దేవుని ప్రేమిస్తే గనక మనల్ని ఎదుర్కొనేవి ఏమి ఉండవు, ఎదుర్కోలేవు మనల్ని. ఎవరిని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. యెహోవాను ప్రేమించేవారు ఉదయించే సూర్యుని వలె, బలమైన సూర్యుని వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సూర్యుని వలె ఉంటాం. ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించినప్పుడు ఆ రీతిగా ఉంటాం. కానీ దేవుని ప్రేమించే వారికి ఏ కొదవ ఉండదని చాలా అన్ని అనుభవాలు మనం గ్రహించాలి. దైవజనుడు భక్త్ సింగ్ గారు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తూ వచ్చారంటే, చాలా దైవజనులు అందరూ దేవుని ప్రేమిస్తూ వచ్చారు. అయితే ఆయన ప్రేమించినప్పుడు దైవజనులు ఆయన దేవుని తెలియక ముందు దిక్కుమాతల్లో ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నమ్ముకోవద్దు నాన్న, దేవుళ్ళకి వెళ్ళొద్దు అని చెప్పిన ఆయన వినకుండా ఒకే ఒక మాట అన్నారంటే, ఏమన్నారంటే, నేను ఊపిరి పీల్చుకోకుండా ఉండగలదునా, అలాగే దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఉండలేను అని ఆయన చెప్పి, మంచి ఆస్తి, మంచి అండబలం కూడా ఉంది, 6-7 అన్నదమ్ములు ఆయనకు. అదన్నిటిని అంతని విడిచిపెట్టుకుని ఆయన ఏం చేశారండి, అయితే నువ్వు దేవుని నమ్ముకుంటే మా దగ్గర నువ్వు ఉండద్దు, చిల్లి గవ్వ కూడా నీకు మేము ఇవ్వని మొహమాటం లేకుండా
తల్లిదండ్రులు చెప్పేశారు. నాకు ఏమీ వద్దు, నాకు దేవుడే కావాలని చెప్పి ఆయన వచ్చేసారు. ఆయన చాలా ఆస్తిపరుడు. అయితే దేవుని నమ్ముకున్న తర్వాత రిక్తుడిగా ఆయన వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయనకి ఎన్నో అవసరతలు జరిగినప్పుడండి, అవసరతలు వచ్చినప్పుడు విశ్వాసంతో ప్రార్థించేవాడండి. ఎలా ప్రార్థించేవాడంటే ఎంత అవసరత ఎంత కావాలో అంతనే పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. నిజంగా 300 కావాలంటే 300 ప్రార్థించేవారంట ఆయన. ఆ 300 ఎలా వచ్చాయో అలాగా ఆయన మోకాళ్ళ మీద ఇంకా లెక్కుండానే ఆ పని ఏమయ్యేదంట, సంపూర్ణమయ్యేదంట. అంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడు. వెనకాల ఉన్నవారు అనేవారంట, ఇంకొంచెం ఎగస్ట్రా అడగచ్చు కదా ఆయన, అంతే అడిగారేంటి అని. అప్పుడు బస్సింగ్ గారిని వచ్చి అడిగారంట, మీరు ఇంతే ఎందుకు అడుగుతున్నారు, ఇంకా మనకు అంత అవసరం కదా, అడగచ్చు కదంటే, ఆయన పరలోక బ్యాగ్కి మన చేతిలో ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అని అన్నారంట. ఎంత స్థాయికి ఎదిగారో చూడండి. ఈనాడు ఏ అవసరత కలిగినా మనం ఎవరిని అడిగేవారుగా ఉండాలి, దేవుడు తీరుస్తాడండి. ప్రతి అవసరతను ఆయన ఏం చేస్తాడంట, తీరుస్తాడంట. ఎంత డబ్బు కలిగినా అవసరత లేకుండా ఉండలేము సుమా. దేవుడు అవసరత చాలా మనకి అవసరం. అందుకే ఆయన ఏం చేయాలి, మనము గాఢంగా ఆయన ఏం చేయాలంటండి, ఆయన ప్రేమించేవారుగా ఉంటే దేవుడు సమస్తమును సమకూర్చి జరిపిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాగే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చూడండి. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును. దేవునికి మహిమ కలుగును గాక. సరే, అందరము దేవునికి మహిమ చెల్లిద్దామా? నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తానంట, ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. ఆయన ప్రేమిస్తే ఏం చేస్తారంట, మనకి ఏమీ లేకపోవచ్చు, ఆయన్ని ప్రేమించడం మొదలు పెడితే ఏం చేస్తారైనా, ఆస్తికర్తలుగా చేస్తారు. ఆయన ప్రేమిస్తే ఇక్కడే కాదు, ఇహలోకంలోనే కాదు, పరలోకంలో కూడా ఏం చేస్తాడండి. పరలోకంలో ఎంత ధనం ఉందో తెలుసండి, ఎంత గొప్ప ధన నిధులు ఉన్నాయో తెలుసా. ఇక్కడే కాదు, మనం అక్కడ కూడా పోజేసుకోవాలి, అక్కడ కూడా స్వతంత్రించుకుంటాం. ఆయన్ని ప్రేమించు వారిని ఏం చేస్తారంట, ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయన హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు మనల్ని ఏం చేస్తాడు, ఆస్తికర్తలుగా చేస్తాడు. ఎలాగ చేస్తారంటే ఆయన్ని స్మరించాలి. ఎంతమందిని దీని స్థితిలో ఉన్నవారు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి ప్రేమించిన తర్వాత వారిని ఎలాగ అభివృద్ధికి తీసుకొచ్చాడంటే, ఉన్నతమైన స్థితి తీసుకొచ్చాడంటే, దేవుడి నామానికి ఘనత కలిగినట్లుగా, దేవుడి నామానికి ప్రభావం కలిగినట్లుగా వారిని నడిపిస్తూ వచ్చారు. అలాగే మన జీవితాల్లో కూడా ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తే గనక మనందరం కూడా ఏమవుతామండి. ఇప్పటికే మనం పోజేసుకున్నాం ఎవరిని, యేసయ్యని కదండి. యేసయ్యని పోజేసుకున్నాం. మనం చాలా ఆస్తికర్తలము, చాలా విలువైన కోట్లు మన దగ్గర ఉన్నాయి, లేవంటారా? ఉన్నాయి కదండి. మన శరీరమే చాలా విలువైనది, తెలుసండి మీకు. మన శరీరమే చాలా విలువైనది కదండి. ఎంత విలువైంది, కళ్ళు చూడండి ఎంత విలువైనవి, మన కిడ్నీలు ఎంత విలువైనవి. ఈనాడు కిడ్నీ పోతే చేయించుకోవాలంటే ఎంత ఉండాలి, లక్షలు ఉండాలి. ఒకవేళ లక్షలు ఉన్నా బాగు చేయించుకున్నా అది బాగవుతుందో లేదో తెలియదు. అంత విలువైన శరీరము దేవుడు మనకు ఇచ్చాడండి. చాలా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళం చాలా ఆస్తికర్తలం. మనం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. బలమున్నంత సేపు ఏం చేయాలి, దేవుని కొరకు పని చేయాలి. శక్తి ఉన్నంతసేపు దేవుని కొరకు. ఎప్పుడు చూసినా ఈ లోకంలో మన పనులే కాదు, దేవుని పనిలో కూడా ఉంటూ, అంటే దేవుని ప్రేమించే విధానం అది. దేవుని ప్రేమిస్తున్నామని హృదయంలో ఉంటే కాదు కదా. దేవుని ప్రేమించేటప్పుడు ఏం చేయాలండి, కొన్ని కార్యాలు కూడా మనం దేవుని విషయంలో చేస్తూ ఉండాలి. దేవునికి అనేకమైన నూతన ఆత్మలు రక్షించే వారంగా కూడా మనం ఉన్నప్పుడు దేవుడు ఇంకనూ మనల్ని ఏం చేస్తారండి, బలపరుస్తూ ఉంటాడు, మనల్ని ఆస్తికర్తలుగా చేస్తూ ఉంటాడు. మరి ఈ కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలు ఇంత అంత కాదని అనుకోవచ్చు. ఎందుకంటే చక్కటి తల్లి విశ్వాసంగా వెంబడిస్తే, ఎంత దూరమో కదా, మధ్యలో మనం అనుకున్నాం కదా, ఇంత దూరం నుంచి తల్లి వస్తున్నారు అని అనుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు కదా, ఇంత దూరం నుంచి తల్లి పాపం ఇక్కడ ఉన్నసేపు ఎప్పుడు ఒక వారం కూడా మానకుండా చాలా ఆసక్తితో ఆమె ఒక మాట అంటారు, నాకు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదండి, నాకు ఇక్కడికే ఫస్ట్ నుంచి ఇక్కడే అలవాటు అయిపోయింది. అదంతే, ఎక్కడైతే మనం పుడతామో, ఎక్కడైతే పెరుగుతామో ఆ సంఘ సహవాసం, మమకారం, ప్రేమ అలాగే ఉండాలి.
అయితే ఆ తల్లి వస్తూ అలా అంత విశ్వాసంతో వస్తూ, అంతేకాదు ఆమె ప్రార్థన కూడా ప్రతి వారు ప్రార్థన చేయించుకునేటప్పుడు ఒకటే మాట చెప్తారు, నా స్వజనులందరూ నా అన్నదమ్ములు రక్షింపబడాలమ్మా, ప్రార్థన చేయండి. అదృష్టం చాలా ఉంటుంది. ఆ తల్లి ప్రార్థన ద్వారా చాలా మంది ఏమవుతారండి, ఖచ్చితంగా రక్షింపబడతారు. వారి సాక్ష్యాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ఇంకనూ మనం ప్రార్థన చేసి ఈ కుటుంబం గురించి ఇంకనూ మనం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ కుటుంబంలో ఇంకా అనేకమైన మేలులు జరగాలని హృదయపూర్వకంగా కోరుకుందాం. మరి అతని కుమారుడు వివాహ విషయంలో, తన చక్కటి జాబ్ విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారు, ఇంకనూ ప్రార్థన చేయండి. ఈ కుటుంబాన్ని బట్టి ఎంతగానో దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఎందుకంటే దేవుడిని ప్రేమిస్తే ఏమొస్తాయండి, ఇక్కడ నుంచి మనం ఒక మాట నేర్చుకుని వెళ్ళాలి. వచ్చాము వెళ్ళామని కాదు, ఏమొస్తాయండి, దేవుని ప్రేమిస్తే దీవెనలు వస్తాయి. అలాగే దేవుని ప్రేమిస్తేనంటే సమస్తమును సమకూర్చి జరిగిస్తారంట. మనం ప్రయాసపడవలసిన లేదు. ఏం చేస్తారైనా, ఆయన ప్రేమించడంలోనే మనం ప్రయాసపడాలి, ఆయన ప్రేమించడంలోనే మనం కష్టపడాలి. మొదట ఆయన ప్రేమించడం చాలా కష్టమవుతుంది. ఎందుకని, ఆయన ప్రేమిస్తే అన్నీ వదులుకోవాలి. ఏం వదులుకోవాలి, చాలా వదులుకోవాలి. ఆయన ప్రేమించడం వస్తే చాలా వదులుకోవాలి. చాలా కష్టం కదా. తెల్లవారుజామున లేసి ప్రార్థన చేయాలంటే ఎంత కష్టం, ఎంత కష్టం చెప్పండి. తెల్లవారుజామున ప్రార్థన ఎవరు చేస్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు? దేవునికి మహిమ చేయండి, బాగా చేయండి, ఇంకా చేయాలి. తెల్లవారుజామున లేసి ప్రార్థన చేస్తే కనుక దేవుడు మంచి కృప చూపిస్తాడు. అయితే దేవుని ప్రేమించడం చాలా కష్టమండి. దేవుని ప్రేమించాలనుకోండి చాలా వదులుకోవాలి. లోకాలను వదులుకోవాలి, లోకంలో ఉన్న మాటలను వదులుకోవాలి, అనేకమైన సరదాలు వదులుకోవాలి, అన్నీ వదులుకోవాలి. అయితే దేవుని ప్రేమించడం మొదలు పెడితే కనుక ఎంత నెమ్మది ఉంటుందో, ఎంత శాంతి ఉంటుందో, ఎంత కృప ఉంటుందో అసలు చెప్పనా సఖ్యము కాని విషయం. దేవుని ప్రేమించడం నేర్చుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ గృహం ద్వారా దేవుని ప్రేమిద్దామండి. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అంటే మన మధ్యన మరి దైవజనులు వచ్చారు. మరి దైవజనులు వచ్చి ఒక్క 5 నిమిషాలు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 2:7 చాలా చక్కగా వినాలి. కీర్తన 2:7 ఈ ఒక్కదాని గురించి నేను దేవుడు నమ్ముకున్నాను. అన్ని అలవాట్లు ఉన్నాయి, ధనం ఇచ్చాడు, కష్టం లేదు, బాధ లేదు, ఏమీ లేదు. రోడ్డు వెళ్తుంటే దేవుడి మాట విని ఇన్ని అలవాట్లు నాకు ఉన్నాయి కదా, మరి అలవాట్ల నుంచి దీవితుంటే ఏ దేవుడు వచ్చి నన్ను ఇది తప్పు అని చెప్పలేదే, నువ్వా దేవుడు అని అడగగా దేవుడు నన్ను దర్శించగా దేవుడు నమ్ముకున్నాను. అందుకని దేవుడు కొన్ని కట్టడాలు ఉన్నాయి, అవి కట్టుకోకపోతే మనకు ఆశీర్వాదం ఉండాలి. మొదటి కట్టుకో మాట చెప్తాను, నెత్తి మీద ముసుగు లేకుండా ప్రార్థన చేసింది చెల్లదు. అది ఈ లోకానికే పనిచేస్తుంది. మొదట ప్రార్థన మీరు టీవీలో చెప్పొచ్చు, ఎక్కడైనా చెప్పండి, ముసుగు లేకపోకుండా వాక్యం చెప్తే ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదమే తప్ప కానీ ఆత్మకి ఆశీర్వాదము ఉండదు. అందుకు ముసుగేసుకున్నప్పుడు మాట ఉంది, అన్నాడు మీరు నన్ను అవమానపరిచారు. దేవుడు మరి ఎక్కడ అవమానపరుస్తాడు మనల్ని అంటే పరలోకానికి వెళ్ళాక. ఈ లోకంలో ఆశీర్వాదం చూసి అది గొప్పది అనుకోకండి. ఈ లోకంలోనే కావాలి, పరలోకంలోనే కావాలంటే ఈ కట్టడలు కైకొనాలి. దేవుడు దాల్చింది కాదు, మన దాల్చింది. అక్కడేమన్నాడు తెలుసండి, చదవన్నాను, కట్టడలు నేను వివరించుదును, యెహోవా నాకు ఇలాగ చెలవిస్తున్నాడు, నా కుమారుడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, అది సొత్తుగా ఇచ్చేస్తానన్నాడు. ఈ లోకాన్ని సొత్తుగా సంపాదించుకోవడం కాదు, అక్కడ కూడా సొత్తుగా సంపాదించాలి. అందుకు స్త్రీ అక్కడ పోగొట్టుకుంటుందంటే ముసుగు లేకోకుండా వాక్యం చెప్పిన, ముసుగు లేకోకుండా ప్రార్థన చేసిన అది చెల్లదు. ఇప్పుడు 2000 రూపాయల నోటు చెల్లదన్న దాన్ని చెల్లిద్దండి. భూమి మీద ఒక చట్టం ఉంది, మన పరలోకానికి మనకు ఒక చట్టం ఇచ్చాడు. అందువల్ల మొన్న నేను కేంద్రంలో మాట విని 8 మంది ప్రార్థన చేస్తున్నారు. స్త్రీలు ఒకే చీర కట్టారు,
ఒకే జాకెట్ వేసారు, నెక్లెస్ పెట్టారు అందరూ. ఏంటి ప్రభు అంటే, నన్ను అమ్మేసుకుంటున్నారు వాళ్ళు అన్నాడు. వాళ్ళు నాకు అవమానం కలుగుతున్నారు, ముసుగు తీసేయాలనుకున్నాడు. మనం క్యాప్ ఏం చేసుకోమన్నాడు. మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడండి. దేవుడు ఏమన్నాడు, నువ్వు క్యాప్ వేయించుకో, ప్రార్థన యుద్ధము కాకూడదు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, పొందిన వారు పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్త అండి. అందువల్లనే దేవుడు చాలా గొప్పవాడు. ఈ మాట విని నేను నమ్ముకున్నాను. ఏ దేవుడు నన్ను కుమారుడు అనలేదే. మళ్ళీ ఏమన్నాడంటే, ఇందులోంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు మీరు అన్నాడు. ఇదిగో నీవు భక్తుడువు, నేను దేవుణ్ణి అన్నాడు. బైబిల్ అయితే అన్నాడు, నీవు నా కుమారుడు. మనం ఎన్ని రోజులకి 20 సంవత్సరాలకి మనం పెట్టినాము, నువ్వు నన్ను చూద్దావో చూడవా అంటాం. దేవుడు అంటే నేడే, అక్కడ చూడండి ఏముంది, నీవు నా కుమారుడు, నేడే నేను కని ఉన్నానంటే ఈ రోజు నువ్వు అంగీకరిస్తే ఈ రోజునే నువ్వు ఆయన పెట్టు. లేటే ఉండదు దేవుడి దగ్గర, మన దగ్గర లేట్ ఉంటుందండి. 20 సంవత్సరాలు పెంచే కూడా మనం అంటాం, నువ్వు చూద్దావో చూడవో. ఎందుకు చూడకపోతే కారణం ఏంటి తెలుసండి, నీకు విశ్వాసం లేదు దాని మీద. రెండోది జాగ్రత్త అండి, నీ బిడ్డను నువ్వే నమ్మలేదు. బైబిల్లో నమ్మిన వారికి సమర్థము సాధ్యం. నీ బిడ్డను నువ్వు నమ్మలేదు, ఎవరిని మాట వానికే వారు. నువ్వు అంటున్నావు కాబట్టి ఆడు చూడకుండా అయిపోతున్నాడు. జాగ్రత్త అండి. ఎంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు చూడకపోతే కారణం ఏంటో తెలుసండి, ఎవరిని మాట వాళ్ళకే జాగ్రత్త. ఈ పరిస్థితి గ్రంథంలో ఎన్నో అద్భుతాలు చూశాను. నేను నా తండ్రి అన్నాడు కాబట్టి నన్నేం చేయాలనుకున్న పని దేవుని దగ్గర సారణ చేసి అక్కడ పెట్టాను. సమయం రాగానే ఒకటి అడిగితే 10 ఇచ్చాను. ఒకటి అడిగితే వారానికి ఆ కాలంలో ఒకసారి భోజనాలు పెట్టాలి ప్రభా నేను 6 అని అడిగితే వారానికి 10 ఛార్జీలు పెట్టేలాగా ఇచ్చాను. వారానికి ఇప్పుడు గుళ్ళు అయిపోయిందండి ప్రార్థన అయిపోగానే భోజనం చేసేమని సహోదరు పిలిచిందని వచ్చానని ఆలోచించండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను పాడితే భూమి మీద పరలోకాన్ని కూడా మనకు ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం కోసం కంగారు పడకూడదు. మనం దేవుని మాటని విని నమ్మితే ఆ కోనేటి కాడ ఉన్నవాడు మరి ఆ పరిపెత్తికి వెళ్తాం అక్కడ కాదండి. ఆ నీళ్లు కదిలినప్పుడు మరి అందులో దిగొచ్చు. మరి నీళ్లు కదిలేటప్పుడు దిగాలంటే నీళ్ళు వైపే చూడాలి. ఎవడు చూద్దాడికి సత్తత కలుగుతుంది. కానీ అతను నిరీక్షణతో ఉన్నాడు కాబట్టి దేవుడే అతని దగ్గరికి వచ్చాడు. దేవుడే అతని దగ్గరికి మనకు కూడా నిరీక్షణ కలిగి ఎన్ని రోజులైనా ఎదురు చూస్తే మన ఇంట్లోకి వెళ్తే దీవిస్తాడు, బయటకు వెళ్తే దీవిస్తాడు. అప్పుడు దాకా ఆగాలి కదండి. ఆగుదాం మనం, కంగారు ఎక్కువ మనం. అసలు ఈ వెనక తిరిగి చూసి దయమైపోయింది ఆ టైప్లో ఉన్నారండి జనం. అర్జెంటుగా అయిపోవాలండి, అర్జెంటుగా అయిపోవాలి. అందువల్ల బాగా జాగ్రత్త. అడుగుము భూమి దిగంత వరకు సొత్తుగాను జనములకి సాధ్యం కదంటే అడిగేస్తున్నారండి అందరూ. ఎలా అడుగుతున్నారు అనుకుంటున్నారు? ఒక అయ్యగారు వచ్చి అనుదిన ఆహారం దయచేయమని అడిగి చెప్పమన్నాడు. అది కరెక్టే. ఎప్పుడు అడగాలి అనుదిన ఆహారము? లేనప్పుడు అనుదిన ఆహారం అడిగి భర్త బియ్యించాడు దేవుడు. అప్పుడు నువ్వేం చేయాలి? మరి అనుదిన ఆహారం అడగచ్చా? అనకూడదు. ఆ మాట కరెక్టే కానీ నువ్వు అడగకూడదు. నీకు బియ్యం లేనప్పుడు అనుదిన ఆహారం దయచేయమంటే భర్త బియ్యం ఇచ్చాడు. ఉదాహరణ చేతున్న పిల్లడు ఐస్ అడిగారు, మీరు అడిగాడు మీ పిల్లడు ఐస్ కొని ఇచ్చారు. ఐస్ చేసేవాడికి ఇంకొక ఐస్ కావాలి, ఇంకొక ఐస్ కావాలంటే కొడతావు. ఇది కరిగిపోయి కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు ఎప్పుడు అడిగావో అనుదిన ఆహారం ఇచ్చాక ఆ మాట వదిలేయి అన్నాడు. సమృద్ధి అయిన ఆహారం ఇచ్చావు స్తోత్రం నాయన అంటే ఒక మెట్టు ఎక్కినట్టు. అది తప్పు అంటలేదు నేను. అది ఎవరు అడగాలి? అది లేని వారు అడగాలి. చెప్పండి మీరు. మరి మెట్టు ఎక్కామా అక్కడే ఉన్నామా అంటే ఒక దైవజనుడు చెప్పింది తప్పు అని కాదు. అక్కడ ఎవరికో అవసరం వచ్చి ఉంటే చెప్పుకుంటాడు ఆయన. బాగా జాగ్రత్త అండి. అందుకే మనం వాక్యం వినేటప్పుడు అప్పుడు మనం చెయ్యాలన్నమాట. ప్రభా నాకు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చే స్తోత్రం అంటే ఈ ఐస్ తినే ఐస్ అడిగితే ఇస్తాడు కాబట్టి నువ్వు అడిగిన తర్వాత ఇచ్చిన తర్వాత ఇచ్చేవు తండ్రి అని చెప్తే తండ్రి ఐస్ చేత బట్టి ఇంకోటి కావాలంటే ఇది కలిగిపోద్దండి. అని జీవితకాలం అంత మనం అదే ప్రార్థన చేయకూడదు, మెట్టు ఎక్కేయాలన్నమాట. అలా మనం ఎక్కినప్పుడు దేవునికి ఎలా కృతజ్ఞతలు చెల్లించాలో మనకి తెలుస్తుంది అన్నమాట. అదే మనకి
తెలియదండి. ఏది అలా మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఎప్పుడు లాగాను. ఒక రోజుని నా భార్య రోజు 1000 సుత్తులు కాడికి చెబుతూ ఉంటుంది, నాకెప్పుడు తెస్తామని. అంటే నేను చదువుకోలేదండి, నాకు రోజులు తెలియదు, నెలలు తెలియదు. దేవుని వాక్యంలో ఎవరు తప్పు చెప్పినా తెలుస్తుంది, అది తప్పులు అయినా అని ఆత్మ చెప్తా ఉంటుంది. అప్పుడు అడిగితే అన్నాడు, ఓ రోజుని కూర్చుంటే అన్నాడు, నువ్వు కూడా చెల్లించవచ్చు అని. ఎలా చెల్లించవచ్చు పెరుమా, నాకు చదువు రాదు కదా అంటే అన్నాడు, నాయన ఆ పేరు చెప్పు, నేను శుద్ధులు చెబుతూ నా ఘనత చెప్పు, అదే చదువుతాం అనుకో అంటే. అయితే రోజుకి 2 సార్లు చెప్తాను పెరుమా అన్నాడు. మరి మాట ఇచ్చాను కాబట్టి ఇప్పుడు చెప్పాలా మానేయాలండి? ఖచ్చితంగా చెప్పాలి. రాత్రి పెరుగు నీళ్ళు వచ్చి చెప్పలేక ఒక శుద్ధి రాపేశాను. ఎందుకు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వేసి అదే నిబంధన చేసుకుంటాం. దేనికి మంచిదంటే మనకు మంచిది అన్నమాట. మనం అసలు బతుకులం అండి. ఆ బతుకం లేకోకుండా నిబంధన చేయడం వల్ల మనము, అంతేగాని నిబంధన చేయండి అంటే దేవుడు అది మనం ఎందుకో అనుకోకూడదు. అది చేద్దాం వల్ల ఆ పని 1 గంట అట్లిట్లో దేవుడికి చెల్లిస్తాం. అప్పుడు అనుకున్నాను, నేను ప్రభా ఎంత బాగా జీవించాను. ఇప్పుడు ఒకసారి అలసిపోయి వచ్చి ఏం చేస్తానంటే నైట్ చేస్తాను. ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు ఏ శుద్ధులు చెప్పేస్తాను అనమాట. జాగ్రత్త. నిబంధన చాలా మంచిదండి మనిషికి. అది మనం చేయలేని పని కూడా చేసి తీరుతాం అన్నమాట. అందువల్ల దేవుడి నిబంధనకి కొన్ని కట్టడలు ఉన్నాయి. కట్టలు లేకోకుండా చేసిన దానికి ప్రయోజనం లేదండి. ప్రయోజనం మాత్రం ఉండదండి. మనం ప్రార్థన చేసేటప్పుడు తప్పనిసరిగా ముసుగు ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుని వాగ్దానం నువ్వు నెరవేరుతున్నావు. నీకు చేసిన వాగ్దాన్ని దేవుడు నెరవేరుతున్నాడు. ఇలా మనం ఎప్పుడు ఉంటామో అడిగిన దానికంటే దేవుడు ఖచ్చితంగా అవుతాడు. అయ్యా నేను కనపరచాలి, నీవు నా కుమారుడు అన్నావు కాబట్టి నాకు సహాయం చేయమంటే 1 మందిరం అడిగితే 3 మందిరాలు ఇచ్చాను. జాగ్రత్త. 3 మంది మా పిల్లలు అందరు సేవకులందరినీ పిలిపించి నేను భోజనాలు పెట్టాను. నాకు సిరాకండి, ఏది ఎవరు చేస్తారు అన్నాడు. ఆ మీటింగ్లో, సేవకుల మీటింగ్లో ఎవరు పెట్టుకుంటారు ఎవరు అలా అడిగితే నేను రాను మీ మీటింగ్లో. 12 మీటింగ్లు నాకు ఇచ్చేయండి. అప్పుడు వాళ్ళు అన్నారు, ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? ఎంతమంది వచ్చినా ఇప్పుడు వరకు నేను కాలుకు పడతాను కూడా ఎరను. అంటే కాలుకు పడితే పడితే చెడ్డోడని కాదు, పట్టకపోతే గొప్పవాడని కాదు. నేను కాలుకు ఇప్పుడు వరకు ఏ మందిరం కట్టినా, ఆరాధన పెట్టినా పట్టలేదు. మొన్న సేవకుల మీటింగ్లో సేవకులు పట్టేశారు. అయ్యి బాబోయ్ ఏం పట్టేసారు, ఇప్పుడు వరకు కాలుకు పట్టలేదు, ఏం చేయనంటే ఆ మీటింగ్లో వాళ్ళు పట్టుకెళ్దామని ఒక ఆయన పట్టించాక ఇంకొక ఆయన వేసేమన్నాడంటే, మరి కానుకలు మనం పట్టుకెళ్ళకూడదు, ఆ సేవకుడికి ఇచ్చేయాలండి. ఒక దైవజనుడి వాటిని తెక్కరించకూడదని దేవుడు చెప్పాడు. ఆ డబ్బులు తీసుకుని అట్టు పెట్టి, తండ్రి ఏం చేయనంటే మళ్ళీ వాళ్ళు మీటింగ్కి వస్తారు కదా, రేపు వస్తారండి, మళ్ళీ మీటింగ్కి వస్తారు కదా, వాళ్ళు పెట్రోల్ కింద ఇచ్చేయాలి. అప్పుడు ఆయన మీరు చెప్పిన మాటని తెక్కరించకూడదు కానీ తెక్కరించలేదు, కానీ ఈ డబ్బులు మరి వాళ్ళందరికీ మరి ఎక్కువతే అంటే ఎక్కువతే అది అదృష్టం అనుకుంటాను. నేను ఏమనుకుంటాను, 1830 రూపాయలు వచ్చినాయి. 20 మంది వచ్చారనుకోండి, కనవదేసి ఇస్తే దేవుడు అంతకంటే ఎక్కువ మనకి ఇస్తాడండి. జాగ్రత్త అండి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవిస్తాడు. నువ్వు ఏది ఇచ్చుకున్నావో అదే కోసుకుంటావు. చాలామంది ఆఖరి మాట చెప్పి ముగించేస్తాను, మీకు ఇబ్బంది పెట్టను. చాలామంది పాస్టర్ గారు నీళ్ళు అడుగుతారు, ఏమంటే మీరు ప్రార్థన చేయండి, మరి మా వ్యవసాయం బాగా పండాలని. పండింది. ఆ తర్వాత ఏమంటారండి, ఇల్లు కట్టుకోవాలండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేశారు. వీళ్ళకేమో పప్పు సారి మీద పెట్టేసి ఏం చేస్తారంటే ఊళ్ళో వాళ్ళందరినీ కాకేసి బిర్యానీ పెడతారు. అంటే వీళ్ళందరూ ప్రార్థన చేస్తే మేమేం బిల్డింగ్ కట్టుకున్నాం అంటే మా గుళ్ళో చేసేది కాబట్టి తర్వాత ఇది కట్టేటాను అన్నమాట. మీ కట్టేసిన తర్వాత వాళ్ళు గొప్ప కోసం ఊళ్ళో అందరు పిలిచి ఎవరికి పెట్టాలి, ఎంతమంది కట్టబడే వాడికి తినే హక్కుందని మీకోసం కన్నీరు కాచి ప్రార్థన చేస్తే వాళ్ళకి పప్పు సారి మీద పెడతావా? ఎంత అయ్యేయండి.
చెప్పండి, మీరు అందరూ చేశారు ప్రార్థన. మరి ఆ పిలిపించి నా పిల్లలకి పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు అండి. ఓ జాగ్రత్త, బయట వాళ్ళు కేకపోయినా పర్లేదు, దేవుని పిల్లల్ని పాప అమాయకులండి అండి, చెప్పగానే కన్నీరు కలిసి అన్నీ చేస్తూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను ఒకసారి, ఇంత ప్రార్థన చేసేవారికి వీళ్ళు ఇలా పెడతారేంటి? దేవుడు అన్నాడు, శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టండి, శ్రేష్టమైన దేవున పొందండి. ఇలా ఎన్నో ఉన్నాయండి దేవుని. అవి రావనుకోకండి, అవి చాలా ఆశ్చర్యంగా వస్తాయి. మన దగ్గర కరోనా వచ్చినప్పుడు మొక్కుకున్నాను, వారానికి ఒకసారి భోజనాలు పెడతాను ప్రభా, ఒక్కరికి కూడా చచ్చిపోకూడదు, కరోనా రాకూడదు, ఒక్కరికి కూడా రాలేదు. అంత గొప్ప దేవుడు. అయితే పెట్టేకి ఇంకా బాగుంది నా పని. మధ్య మధ్యన ఒకసారి వచ్చేటప్పుడు అవి పెట్టుకుంటాను, అవి ఇష్టం. జగద్దండి, దేవునికి ఒక నిబంధన చేసామనుకోండి, అది మనం సంతోషంగా నెరవేర్చాలి. సంతోషంగా నెరవేరితే మనం ఉన్నంతకాలం దాన్ని నెరవేర్చగలదు. ఎప్పుడు మనం బాధతో నెరవేరుతామో అది నెరవేర్చలేము. దేవుడు అన్నాడు, ఇష్టం లేకుండా చేసింది దేవుడు అంగీకరించి కుంటువలే దొరికిన ఆటంకాలు వచ్చి మిస్ అయిపోతాం. అందువల్ల ప్రతి ఒక్కరు గమనించింది, ఆయన మన తండ్రి. అడగమన్నాడు కదా, అడుగు మంచి పని కోసం, నీ బిడ్డలు దీవిస్తాడు. అందుకని దావీదుకు చూపిన కృపని మీకు చూపుతానన్నాడు. మనం కుమారులుగా ఉండటానికి ఇష్టపడితే కుమారులు, దేవుడుగా ఉండటానికి ఇష్టపడితే దేవుడు. అందరికీ కుమారుడు తండ్రి కాదండి. నువ్వు ఇష్టపడితేనే దేవుడు కుమారుడుగా నిన్ను అంగీకరిస్తాడు. ఒక రక్షణ పొందినా నువ్వు అంగీకరిస్తేనే కుమారుడుగా, నాకు తండ్రిగా ఉండు. రుద్రాల ఏమన్నాడు, ముదువు వచ్చినప్పుడు నిన్ను ఎత్తుకుని ముద్దాడు వాడిని నేనే. నువ్వు అప్పుడు అడిగావా తండ్రి అని, నిన్ను కుమార్తెగా ఎత్తుకుని, ఇలా ఎన్నో వాగ్దానం. ఈ పొందాలంటే మనం అది చెయ్యాలి. ఇప్పుడు భోజనాలు పెడతారు అంటే భోజనాలు, ఈ భోజనాలు గారు తప్పనిసరిగా వస్తాను, మనం పిలిచావు కదా తండ్రిది. తండ్రి పని చెయ్యాలి, 10 నిమిషాలైనా వస్తాను. మరి అవకాశం ఇచ్చిన సహోదరికి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి చక్కటి మాటలు అందించారు. సాక్ష్యం పంచుకుంటారు. సాక్ష్యం అయిన తర్వాత చివరి ప్రార్థన తల్లి చేస్తారు. స్తోత్రం. స్కూల్ వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం అది నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పేశాను మీకు, అయినా అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నూతనంగా ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి మీకు ఇస్తాను, దేవుడికి స్తుతులు చెల్లించుకుంటూ మీకు ఈ సాక్ష్యం చెప్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నాము, మాకు సొంత గృహం కావాలని దేవుణ్ణి అడుగుతున్నాం. ప్రతి వారము కూడా మందిరానికి వచ్చినప్పుడు అమ్మగారితో ప్రార్థన చేయించుకోవటం, అందరినీ అడగటం. అలాగే వ్యక్తిగతంగా కూడా ఎక్కువగా నేను చాలా కోల్పోయాం. ఒకప్పుడు చాలా బ్రతికిన వాళ్ళం, బాగా బ్రతికిన వాళ్ళం, చాలా కోల్పోయి ఏమీ లేని పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు ఒకలాగే ఉన్నాం, ఇప్పుడు ఒకలాగే ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఇంకా సంతోషిస్తున్నాం. దేవుడు ఎప్పుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. అలాగే మేము కూడా ఎన్ని కష్టాలు, బాధలు, ఎన్ని నిందలు, అవమానాలు ఎన్ని పడినా కూడా దేవుడు నేను విడిచిపెట్టలేదు. అలాగే మా బిడ్డలు కూడా అలాగే అనుసరిస్తూ వచ్చారు. మా కోడళ్ళు కానీ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా దేవుడిని వదిలిపెట్టకుండా అలాగ అనుసరిస్తూనే వచ్చారు. కాకపోతే ఏమైందంటే కొన్ని సమయాల్లో అప్పుడు మాకు వచ్చిన కష్టంలోనే నేను నా భర్తను పోగొట్టుకున్నాను, నా 2 బిడ్డల్ని పోగొట్టుకున్నాను. ఆ స్థితిలో కూడా నేను దేవుని వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఆయన కూడా మమ్మల్ని వదిలిపెట్టలేదు. కాబట్టి ఈ రోజున ఆ నిరీక్షణ కలిగి ఉన్నాము. దేవుడు మమ్మల్ని ఎప్పటికైనా మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకొస్తారు, ఆయన ఆశీర్వదిస్తారు. మాకు లేకపోయినా మా బిడ్డలకైనా, మా మనవాళ్ళ సంతతికైనా, వాళ్ళనైనా ఆశీర్వదించి మంచి గృహాన్ని ఇస్తారు, పూర్వ వైభవాన్ని ఇస్తారు అనే ఆశతో ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. దైవజనులను అడుగుతూ ఉండేదాన్ని. ఇంట్లో ప్రార్థన మేము కూడుకున్నప్పుడల్లా ప్రార్థన చేసేవాళ్ళం కోడళ్ళతో. అలాగే మా అందరి ఆశ అదే, మా బిడ్డల పక్షంగా దేవుడు తీర్చారు, వాళ్ళ పక్షంగా దేవుడు ఉన్నారు. మనవరాల్ని మనవన్ని ఆశీర్వదించారు ఆయన. ఇప్పుడు మా మనవడు చిన్న వయసులోనే ఇలా గృహాన్ని కొంటున్నాడంటే అదంతా దేవుని కృపే. దేవుడు బిడ్డను మరి అంత దూరం పంపించాడు. మా కుటుంబంలో మా మరుదులు అందరూ ఎంతో
ఉన్నతంగా ఉన్నప్పటికీ వాళ్ళ బిడ్డలు ఎవరు వెళ్ళలేకపోయిన చోటికి మా మనోడి చేతిలో ఏమీ లేకపోయినా సరే అంత దూరం పంపించి దేవుడు కృప కాబట్టే వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఏదో తను సంపాదించుకుని ఇక్కడ మా కోసం అంటూ ఒక గృహాన్ని తను మమ్మల్ని సంతోష పెట్టడానికి, మరి తల్లి కోరిక నెరవేర్చడానికి ఈ గృహాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డ ఎప్పటికీ, కాకపోతే తను ఏది దేవుళ్ళలో అధికంగా ఉండడు, పైన అలా అని గుళ్ళకి గోపురాలకు కూడా తిరగడు. కానీ ఆ బిడ్డ కోసమే మేము ఎక్కువ ప్రార్థిస్తున్నాం. తను కూడా దేవుళ్ళలో ఉండాలి, దేవుడిని తెలుసుకోవాలి, దేవుని మార్గంలో నడవాలి. దేవుడు మనకి ఇన్ని రకాలుగా ఆశీర్వాదించి మనకి ఇన్ని రకాలుగా సహాయం చేస్తూ వచ్చారు కదా, ఇదంతా దేవుని కృపే కదా అని తను మనస్ఫూర్తిగా తెలుసుకోవాలి. అదే నా ఆశ. అలాగే నా కుమార్తె కుటుంబం కూడా ఇంకా దేవుళ్ళలో ఉండాలని, అలాగే మేమందరము తరతరాలు దేవుళ్ళలో ఉండి ఆయన ఆశీస్సులు పొందుకుంటూ ఆయన వెంబడించాలని నా కోరిక అనమాట. నా రక్త సంబంధికులందరూ కూడా ఉండాలని ఆశతో నేను అనుదినమో ప్రార్థిస్తున్నాను. ఇంత కృపనిచ్చిన దేవునికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోలేను. ఇది నా సాక్ష్యము. మీరందరూ కూడా ఈ గృహాన్ని బట్టి మీరందరూ కూడా ఆనందిస్తున్నారని నాకు తెలుసు. ఈ సంతోష సమయాన్ని సంతోషంగా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను అందరూ భోజనం చేసి సంతోషంగా ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళాలని ఆశతో ప్రార్థిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించున్నాను. సాక్ష్యాన్ని బట్టి ఒకసారి దేవునికి వందనాలు చెల్లిద్దామండి. మరి ఎంతవరకు ఈ మీటింగ్ ఎలా జరిపించిన దేవాది దేవునికి మరొకసారి వందనాలు చెల్లిద్దాం. చివరి ప్రార్థన చేసుకుందాం అండి. అందరం మోకరించినట్లయితే చివరి ప్రార్థన చేసుకుని తల్లి వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. స్తోత్రం ప్రభా, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగరుడ మహోన్నతుడా ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవానికి స్తోత్రాలు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు తండ్రి, ఇశ్రాయేలు తండ్రి, మా తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఇదిగో ఈ సమయం నీది, సన్నిధి నీది ప్రభా. మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎక్కడ 2-3 ఉంటే వారి మధ్యలో ఉంటారు మీరు సెలవిచ్చిన దేవుడు. నైనా సంఘం అంతా రావటానికి నేను మీరు సహాయం చేశారు. కుటుంబస్తులు ఎన్నో రోజులుగా నైనా వదిలి గారు నాయన ఎదురు చూస్తున్న రీతిలుగా ఈ రోజు మీరు సమకూర్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. నేను ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఉంటారని కూడా మీరు మాట్లాడి ఉన్నారు కనుక ప్రభా, నీ వాక్యంలోనే మాకు బలమును, ఆరోగ్యము, ఐశ్వర్యము సమస్తం నీలోనే క్లుప్తమై ఉన్నాయి ప్రభా. నీకు స్తోత్రాలు. నైనా ఎన్న మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలించడానికి సహాయించండి. అలాగే దైవశాఖలు కూడా మా మధ్యకు వచ్చి మాట్లాడి ఉన్నారు తండ్రి. అయ్యా, కుమారుడిగా మిమ్మల్ని అంగీకరించినప్పుడు మాకు ఎన్నో కృపలు ఇస్తారని మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును ప్రభా, నేను నీ మాట ప్రతి మాటలో కూడా ప్రభా నేను అయ్యా ఆశీర్వచనం ఉంది ప్రభా. నీకు స్తోత్రాలు. నైనా అయ్యా నీకు వందనాలు ప్రభా. నైనా ఈ మాటలని మా హృదయాల్లో ప్రభ ఫలించుకోవడానికి సహాయం చేయండి. అయ్యా నీకు వందనాలు. వదిలి గారిని నేను మీరు ప్రేమించి వదిలికి ముందుగా రక్షణ ఇచ్చారు. అయ్యా రక్షణ పొందినప్పుడు నైనా వదిలి నేను మీరు బలపరిచారు. అలాగే యజమానులు పోగొట్టుకుని 2 కుమారులను పోగొట్టుకున్నప్పుడు కూడా నైనా వదిలి ఏనాడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. నైనా నీకు స్తోత్రాలు. తన తండ్రి ఉన్నతమైన స్థితిని నేను విడిచిపెట్టుకొని నేను కొన్ని దినాలు కష్టాలు పడినప్పటికీ తను విడిచిపెట్టలేదు ప్రభా. నీకు వందనాలు. అయ్యా నేను వదిలి నన్ను విశ్వాసాన్ని మీరు బలపరిచినందుకు వందనాలు. పెద్ద కోడలను బట్టి చేస్తారు. ఆ బిడ్డకి మారు మనసు రక్షణ మీరు దయచేయండి ప్రభా. ఆ బిడ్డ చేస్తున్న చిన్న జాబుని పెద్ద జాబుగా మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. ఆ బిడ్డకి మీరు తోడుగా ఉండండి. నేను రాబో దినాల్లో మంచి భార్యను మీరు సిద్ధపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు. అయ్యా దివ్యని నేను ప్రేమించి నేను భర్తని మంచి భర్తనిచ్చారు తండ్రి. నేను మంచి బిడ్డనిచ్చారు. అందరి బట్టి స్తోత్రాలు. ఆ బిడ్డని భర్తని బిడ్డని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు. లీలావతి గారికి మంచి ఆరోగ్యం దయచేసి అనేకుల కొరకు మొరపెడుతుండగా ప్రభా బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వృద్ధాప్యుల్లో సారం కలిగి పచ్చగా ఉంటారన్నో యెహోవా కొరకు ఎదురు చూసేవారు నిత్యనూతన బలం పొందుతారు. అంటే నూతన బలం వదిలికి మీరు దయచేమని అడుగుతున్నాను తండ్రి. గొడ్డ గారికి కూడా ఆరోగ్యం దయచేయండి. బిడ్డను బలపరచండి. ప్రార్థనాత్మక నింపండి. నేను సౌభాగ్యం కూడా ఆరోగ్యం దయచేయండి. బిడ్డ ఉద్యోగం దీవించి ఆశీర్వదించండి. అలాగే వదిన అన్నదమ్ముల అక్కచెల్లెల కుటుంబాలన్నీ నీ రక్షణలోకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. వదిన ఇంత రీతిగా తన వారి దగ్గర తనగా నిలబెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే కుమార్తె గారు బెంగళూరులో ఉన్నారు. వారు కూడా మీరు తెలుసుకుంటున్నారని తల్లి చెప్తూ ఉన్నారు కనుక నేను వారు అల్లుడి గారిని కుమార్తెని వారికి ఇచ్చిన 2 బిడ్డలు ప్రభావ ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి.
బిడ్డలు చదువుతున్న చదువులకు తోడుండి రాబో దినాల్లో వారు ఉన్నతమైన జాబులు చేస్తూ ఆ బిడ్డల వివాహాల విషయంలో కూడా మీరు గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి. మీకు వందనాలు. ఈ రీతిగా వదిలి సంతానం అంతండి వారి బిడ్డ తరతరములు నేను సేవించే కృపను మీరు దయచమని అడుగుతున్నాను. నైనా నేను ప్రేమించిన బిడ్డలు ప్రేమిస్తానన్నావు, నేను గనపరిచిన బిడ్డలు గనపరుస్తానన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. బిడ్డల కొరకు మనవుల కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నాను నాయన. వదిన ప్రార్థన ఆలకించి మనవుల్ని మీరు ఆశీర్వదించినందుకు మీకు లెక్కింపలేని స్తోత్రాలు. సంఘం అంతా పిలుచుకొని ప్రార్థన పెట్టాలని వదిన ఎంతో ఆశ ప్రభనైనా నీకు స్తోత్రాలు నైనా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ విషయంలో అయ్యా వదిన విషయంలో నేను తన బిడ్డల విషయంలో నేను ఆశలు ఉన్నప్పుడు ఎంతగానో ప్రార్థన చేశాను నన్ను మీరు ఆలకించిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నేను. సంఘం అంతా వచ్చి ఉన్నారు తండ్రి నేను. బిడ్డలందరినీ నేనా నీకు స్తోత్రాలు నేను. బిడ్డలు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నైనా నీకు వందనాలు. మమ్మల్ని తీసుకొచ్చుకున్నాను నేను. ఆటో డ్రైవర్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆ బిడ్డను దీవించండి నేను. తల్లి గారు సావిత్రి గారు బలహీన రాలేనప్పటికీ నేను బిడ్డలైనా వదిలిని ప్రేమించి తావుకొచ్చాను. నా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి నేను. నీ స్తోత్రాలు. రాయల నుంచి నా ప్రియులను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి ప్రతి పరిస్థితుల నుంచి వాళ్ళు లేవనెత్తమని అడుగుతున్నాను. నేను వదిలికిచ్చిన గృహం లాంటి గృహం అందరికీ సంఘానికి సంఘ బిడ్డలందరికీ దయచండి అయ్యా. స్థల విషయంలో మందిర విషయంలో మీరు అద్భుతం చేసినైనా మేమందరూ సంఘంలో సాక్షులుగానైనా మీరు అక్కడ పర్యంతరం నీ సంఘంలో నమ్మకత్వంగా మేము ఉండటకు సహాయం చేయండి నైనా. అయ్యా నేను దాసరాన్ని భర్తని బిడ్డల్ని సేవలో బహుబలంగా వాడుకోండి ప్రభు. కిరణ్ గారు కూడా వచ్చి ఉన్నారు నేను మా మధ్యకి వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభు. వారి విదేశాలలో నేను ఆశపడుతున్నారు. ఆ కార్యం మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. వచ్చిన ప్రతి బిడ్డని పురుషులు స్త్రీలు వృద్ధులు బాలులు యవనస్తులు తల్లి అందరినీ నిండారుగా దీవించి పంపించమని నేను కుటుంబాన్ని దీవించి ఈ గృహం చుట్టూ నీ కంచివండి. గృహంలోని వెలుగుని ప్రశాంత సన్నిధి ఆత్మగ్ని నుంచి నేను బిడ్డకి ఈ గృహంలో ఎంతైతే అవసరత కలిగి ఉన్నారో ప్రభా అది నాయన బ్యాంకు విషయంలో మీరు అద్భుతం చేయండి ప్రభా. ప్రతి దానిలో త్వరగా విడుదలిచ్చి అద్భుతం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని అలాగే దివ్య కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. బిడ్డను ముట్టి పరిపూర్ణ స్వస్థ ఇవ్వండి నేను. తోటగాడు గారు వచ్చారు వారిని భర్తని బిడ్డని దీవించమని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. రక్షణ లేని బిడ్డకి రక్షణ, మారు మనసు లేని బిడ్డకి మారు మనసును దయచేయండి. ప్రతి బిడ్డని మధ్యాహ్న కాలం దీవించి పంపించమని తండ్రి. మా కొరకు ఈ లోకానికి లోకరక్షణగా వచ్చిన దేవుడు తండ్రి నేను స్తోత్రాలు ప్రభా. అయ్యా నేను దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్నావు. ఈ గృహంలో మీరు పుట్టారు కనుక నేను ఈ రాగా నిన్ను గనపరుస్తున్నారు బిడ్డలు. అలాగే మా ప్రతి గృహాలు కూడా నిన్ను గనపరిచే బిడ్డలకు మమ్మల్ని అందరినీ ఉంచమని మహిమని మీరు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధించి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును ఈ కుటుంబానికి ఈ కుటుంబ బంధువులకు రక్త సంబంధికులు సార్వత్రిక సంఘములకు చేరవచ్చిన వారికి దైవజనులైన వారికి అందరికీ ఇప్పుడు సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలు. చక్కగా మీరు ఆహ్వానం అందుకుని అందరూ వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వచ్చిన వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.